ఎలా ఉందన్న కలిగి హాలీవుడ్ లెవెల్ అనిపించాడు సినిమా. ప్రవాసన్ ఎలా ఉన్నాడు? చాలా మస్తు ఉన్నాడు. నా కట్అవుట్ కి కట్అవుట్ ఉన్నాడు. కానీ నెక్స్ట్ లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్ సూపర్. నెవర్ బిఫోర్ లుక్స్, నెవర్ బిఫోర్. ప్రభాస్ లుక్స్ బ్రో క్రేజీ ఇచ్చాడు బ్రో. ఆయన ఏజ్ కి లుక్స్ కి మ్యాటర్ లేదు బ్రో. ఆయన ఏజ్ అయింది, ఆ లుక్స్ ఏంటి బ్రో అసలు వేరే లెవెల్ బ్రో. వేరే బ్రో, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క గ్రాఫిక్స్ ఉంది బ్రో, వేరే బ్రో అసలు క్రేజీ ఉంది బ్రో. హాలీవుడ్ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ అన్ని అదిరిపోయినాయి. బ్లాక్ బస్టర్స్ అన్ని మళ్ళీ ప్రభాస్ అన్న బ్రేక్ చేస్తుండు. డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటే. నిజంగా గుడి ఏంటి, ఆయనకున్న నాలెడ్జ్ కి ఎవ్వరు సరిపోరు. ఇక్కడ ఈ డైరెక్టర్లు ఎవ్వరు సరిపోరు. సంజీవ్ రెడ్డి వంగాకు అంత నాలెడ్జ్ ఉంది. తర్వాత ఈ విఎఫ్ఎక్స్ దీని మీద ఇంత వర్క్ నాలెడ్జ్ ఎవ్వరు చేయలేరు. ఆ బడ్జెట్ న్యాయం చేశారు. ధ్రువమృద్ధి లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు అందరికీ తెలుసు. అలాంటిది 700 crores పెట్టి చాలా ఫంటాస్టిక్ తీసుకొచ్చాడు. హాలీవుడ్ పనికి రాదు, హాలీవుడ్ పనికి రాదు, ఏది పనికి ఏది గ్రాఫిక్స్ లేదు, ఏది పనికి రాదు. ఇంకా ఒక్కడే ప్రభాస్, ఒక్కడే అన్న మామూలు నెక్స్ట్ లెవెల్ అది. హ్యాపీగా వచ్చి, ఎందుకంటే ఇది వచ్చేసి ఒక సూపర్ మ్యాన్, ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ, లేకపోతే ఒక బ్యాట్ మ్యాన్, ఈ DC మార్వెల్ కాదనమాట. మన దేవుళ్ళ గురించి, మన హిందూ దేవుళ్ళ గురించి, మన భారతీయ దేవుళ్ళ గురించి, మన చరిత్ర గురించి, మన ఇతిహాసం గురించి, మన హిస్టరీ గురించి మనం తెలుసుకుంటాం అనమాట. సో కాబట్టి పిల్లలందరికీ కావచ్చు, ఎవరికైనా కావచ్చు, మంచి వివరంగా బాగా తెలిపినాడు. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇలా డివైడ్ చేస్తే అలా బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్లోనూ కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్లోనూ లైట్గా స్లో పేస్ నరేషన్ ఉంటుంది. ఈ మధ్య వచ్చే మూవీస్లో స్లో పేస్ నరేషన్ లేకుండా ఉండడం లేదు. కాకపోతే మనం ఓవరాల్గా మనం చూసేసరికి మనకు 2 హాఫ్స్ బాగా మంచిగా నచ్చుతుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ అయితే అదిరిపోతుంది, కంటెంట్కి దిగుతారనమాట. మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా బాగుంటుంది. అంటే అంజీ అమ్మోరు మనం చాలా సినిమాలు చూసున్నాం, వాటిలో అంజీ సినిమాలో క్లైమాక్స్ లో శివుని చూపిస్తారు. అంజీ సినిమాలో అంటే అప్పట్లో నాది కూడా చాలా చిన్నతనం అనమాట, అది కన్నుల విందులాగునింది. ఈ మూవీ అంతా నేను చెప్పలేను కానీ ఆ లెవెల్ వరకు వచ్చింది అనమాట. సో ఎందుకంటే ఆ దేవుని చూపించడం కావచ్చు, ఆ గాల్లో ఇంకా విహరించడం కావచ్చు, అంతా బాగానే ఉందన్నమాట. ఓవరాల్ గా ఒకటే చెప్పాను బ్రో, రాజమౌళి గారి విజన్ ని మ్యాచ్ అయ్యారా బ్రో? మరీ రాజమౌళి గారి విజన్ ని అంటే ఈ మూవీలో సీజీని వాడిండేది కూడా తక్కువే కదండి బ్రో. ఇప్పుడు బాహుబలిలో కావచ్చు, ఆదిపుల్లో కావచ్చు, చాలా ఉంటుంది. విఎఫ్ఎక్స్ ఫీల్ వస్తుందా? విఎఫ్ఎక్స్ ఫీల్ అయితే డెఫినెట్లీ వస్తుంది. ఎందుకంటే ఒక 3-4 సీన్లు మనకు చూసేటప్పుడు మనకు హై ఇచ్చింది అనమాట. మనకు అది చాలు విఎఫ్ఎక్స్ బాగుంది అని చెప్పడానికి. డెఫినెట్లీ సూపర్ హిట్ మూవీ.